హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పోయిన వీడియోలో మనం కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఛానల్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు సెకండ్ ఛానల్ కానీ థర్డ్ ఛానల్ మల్టిపుల్ ఛానల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో వీడియోని మీ మొబైల్ నుండి నేరుగా యూట్యూబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇంకా అప్లోడ్ చేసిన వీడియోకి టైటిల్స్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, దానికి ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. దాంతోపాటు ఇంకా వీడియోని ఒకవేళ డిలీట్ చేయాల్సి వస్తే ఎలా డిలీట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ముందుగా యూట్యూబ్లోకి మనం అప్లోడ్ చేయడానికి మనకు కావాల్సినవి, మనం అప్లోడ్ చేయబోయే వీడియో ముఖ్యంగా మన దగ్గర రెడీగా ఉండాలి. నెక్స్ట్ మన మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. దాంతోపాటు క్రియేటర్స్ కోసం, యూట్యూబ్ క్రియేటర్స్ కోసం గూగుల్ డెవలప్ చేసిన యూట్యూబ్ స్టూడియో యాప్, అది ఓన్లీ ఫర్ క్రియేటర్స్కే. అప్లోడ్ చేసిన వీడియోస్ని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మొబైల్ నుంచి. అది యూట్యూబ్ స్టూడియో యాప్ ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి యూట్యూబ్ అప్లికేషన్, యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ రెండు ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇక యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్నాక యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినాక మీరు ఇక్కడ కింద చూస్తే ప్లస్ సింబల్ లాగా ఉంటుంది చూడండి, యాడ్ అని దీని మీనింగ్. యాడ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి 2-3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. అప్లోడ్ ఏ వీడియో, గో లైవ్, క్రియేట్ షార్ట్ అని. ఈ గో లైవ్ అనే ఆప్షన్ కొంతమందికి రాకపోవచ్చు, కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకి. తర్వాత పోను వాళ్ళకి సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యింది, వాచ్ అవర్స్ పెరిగింది, యాడ్ చేస్తారనుకుంటున్నాను. నాకు ఫస్ట్లో లేదు, తర్వాత గో లైవ్ అనే ఆప్షన్ వచ్చింది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అప్లోడ్ ఏ వీడియో అనే కాన్సెప్ట్ కాబట్టి మనం అప్లోడ్ ఏ వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అది క్లిక్ చేయగానే ఫైల్ బ్రౌజర్ ఓపెన్ అయిందనమాట. సపోజ్ వీటిలో ఒక ఫైల్ని మనం అప్లోడ్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోబోయే ముందు నేను మీకు టిప్ చెప్తాను. మీరు ఫైల్ బ్రౌజర్ ఓపెన్ అయింది కదా, సపోజ్ వీటిలో ఫైల్ బ్రౌజర్లో మనం అప్లోడ్ చేసుకోవాల్సిన ఫైల్స్ అన్నీ కనపడుతుంటాయి. వీటిలో మనం అప్లోడ్ చేయాలన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ అలా అప్లోడ్ చేసే ముందు ఇక్కడ మీకు టిప్ చెప్తాను. అది చెప్పబోయే ముందు మా వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇంతకీ టిప్ ఏంటంటే, అప్లోడ్ చేయే ఫైల్ లొకేషన్కి వెళ్ళండి. ఇది యాప్ మినిమైజ్ చేసుకుని, యూట్యూబ్ యాప్ మినిమైజ్ చేసుకుని ఫైల్స్లోకి వెళ్ళి నేరుగా ఆ ఫైల్ ఎక్కడుందో, వీడియో ఫైల్ ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ ఫైల్ మీద క్లిక్ చేసి రీనేమ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు మనకి ఆ ఫైల్ నేమ్ కనపడుతుంది అనమాట. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనం కెమెరా నుంచి వీడియో తీసినప్పుడు లేదా ఇంకో చోట నుంచి ఎక్స్పోర్ట్ పెట్టుకున్నప్పుడు ఆ ఫైల్ నేమ్ బదులుగా ఒక నెంబర్ డిఫాల్ట్గా అసైన్ వస్తుంటుంది. అలా కాకుండా ఆ నెంబర్ని తీసేసి దాని బదులుగా ఆ ఫైల్ ఏంటి, దేనికి సంబంధించింది అని. సపోజ్ ఇది వంటల ప్రోగ్రామ్, ఈ వీడియో వంటల ప్రోగ్రామ్ అనుకుందాం. మనం బెండకాయ ఫ్రై అనే వీడియోని అప్లోడ్ చేస్తున్నాం అనుకుందాం. సో నేను ఈ అప్లోడ్ చేయబోయే వీడియో పేరుని బెండకాయ ఫ్రైగా మారుస్తున్నాను అనమాట. ఓకే, ఇలా ఎందుకు మార్చడం, నేరుగా అప్లోడ్ చేయకుండా ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటని మీరు అడగొచ్చు. ఒక్కోసారి ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటే ఫైల్ నేమ్ డిస్క్రిప్టివ్గా నీట్గా ఇది బెండకాయ ఫ్రై అని ఉండటం వల్ల దాన్ని ఆ ఫైల్ నేమ్ కూడా పార్స్ చేసుకుని దాన్ని ఆ ఫైల్ నేమ్ కూడా రీడ్ చేసుకుని ఇది ఏ కేటగిరీకి చెందిందని ఒక ఎస్టిమేషన్కి వస్తుంది అనమాట, నా అంచనా ప్రకారం. ఒకవేళ యూట్యూబ్ అలా అంచనాకి రాకపోయినా కానీ మనకి ఫైల్ నేమ్ నెంబర్స్లో ఉండటం కన్నా దాన్ని సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అయినా మనం ఒక పేరుతో ఉండటం వల్ల. అందుకని నేనేం చేస్తానంటే నా వీడియోస్ అన్నిటిని దేనికి అది ఆ ఫైల్ బాగా నీట్గా ఇస్తాను. అది బెండకాయ ఫ్రై వీడియో అయితే బెండకాయ ఫ్రై అని నెంబర్స్ తీసేసి నాకు అర్థమయ్యేలాగా, యూట్యూబ్కి ఇలా అయితే బాగా అర్థమవుతుంది అనుకునేలాగా లెటర్స్తో రీనేమ్ చేస్తాను అనమాట. అది సరే. ఇప్పుడు మనం ఫైల్ అప్లోడ్లోకి వెళ్దాం. అలా రీనేమ్ చేసుకున్న ఫైల్ని మనం ఇక్కడ అప్లోడ్ యూట్యూబ్ యాప్ నుంచి వీడియో అప్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫైల్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇందాక మనం రీనేమ్ చేసిన బెండకాయ ఫ్రై వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర బెండకాయ ఫ్రై వీడియో నిజంగా లేదు కాబట్టి ఒక ఉదాహరణ కోసం మీకు చెప్పడం కోసం ఈ వీడియో ఎంచుకున్నాను. కాసేపు ఈ బంతిపువ్వు వీడియోనే బెండకాయ ఫ్రై వీడియో అనుకోండి. సెలెక్ట్ చేసుకొని దెన్ క్లిక్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ పేజ్లో మనకి టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ చేయమని అడుగుతుంది. ఈ టైటిల్ 100 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయొచ్చు, కానీ 60 క్యారెక్టర్స్ అయితే చాలా నీట్గా ఉంటుంది. దీని తర్వాత డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి మనకి 5000 క్యారెక్టర్స్ వరకు లిమిట్ ఉంటుంది. 5000 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేసుకున్నాక
దాని కింద వీడియో స్టేటస్ పబ్లికా ప్రైవేటా అని అడుగుతుంది. వీడియో స్టేటస్ ఇక్కడ ప్రైవేట్ అంటే దాని అర్థం మనం మాత్రమే చూసుకోవచ్చని, పబ్లిష్ అంటే అందరూ చూడవచ్చని. ఇక్కడ అన్లిస్టెడ్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, అంటే మనం షేర్ చేసిన వాళ్ళందరూ చూడొచ్చు. ఇంకోటి స్కెడ్యూల్, అంటే నేను సపోజ్ ఈ వీడియోని అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి పూర్తయినాక ఇమీడియట్ గా పబ్లిష్ చేయకుండా రేపు మార్నింగ్ 10 o'clock స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఈ పబ్లిష్ చేయటాన్ని. నేనైతే వీడియోని ప్రైవేట్ ఆర్ అన్లిస్టెడ్ స్టేటస్ లో ఉంచుతాను. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయడం పూర్తయినాక ఇంకా రెడీగా ఉంది అన్నప్పుడు పబ్లిక్ స్టేటస్ కి మార్చుతాను అన్నమాట. తర్వాత ఈ వీడియోని ప్లేలిస్ట్ లోకి యాడ్ చేయడం అనేది, ఇన్ కేస్ మనం ఒక ప్లేలిస్ట్ ఉంటే దాన్ని నేను రకరకాల వీడియోలు చేస్తున్నాను అనుకో, వాటిని నేను కేటగిరైజ్ చేసుకోవటం అనమాట. ఇప్పుడు ప్లేలిస్ట్ నేను కుకింగ్ ప్లస్ గోల్డ్ ప్రైసెస్ 2 కలిపి పెడుతున్నాను అనుకోండి. కుకింగ్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని కుకింగ్ వీడియోస్ అన్ని ఆ ప్లేలిస్ట్ లోకి వచ్చేలాగా, గోల్డ్ ప్రైస్ అని ఇంకో ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని గోల్డ్ ప్రైస్ మీద నేను చేసే వీడియోస్ అన్ని ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళేలాగా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్ ఉద్దేశం అది. ప్లేలిస్ట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది సపరేట్గా చూద్దాం, దాన్ని తర్వాత చూపిస్తాను. అది ప్రస్తుతానికి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం ఆప్షనల్ అనమాట. ఈ టైటిల్, డిస్క్రిప్షన్, ఈ డీటెయిల్స్ వీడియో అప్లోడ్ చేసినాకైనా ఎంటర్ చేయొచ్చు. కాబట్టి ముందు వీడియోని అప్లోడ్ చేసి డీటెయిల్స్ తర్వాత ఎంటర్ చేద్దాం. దానికి ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ ఏంటో అప్లోడ్ చేసినాక ఎంటర్ చేసేటప్పుడు చెప్తా. ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ పేజీలో యూట్యూబ్ ఇది చిన్నపిల్లల కోసం ఏమైనా తయారు చేశారా అని అడుగుతుంది. కాదు, కాబట్టి మనం నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. దాని కింద ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ వీడియోని కొన్ని పర్టికులర్ ఏజ్ వాళ్ళకు పైబడిన వాళ్ళకు మాత్రమే లేదా కింద వాళ్ళకు అని ఏదైనా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటే ఇక్కడ ఆ సెట్టింగ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెండకాయ ఫ్రైని ఎవరైనా చూడొచ్చు, తినొచ్చు, కాబట్టి సెలెక్ట్ చేయటం లేదు ఏజ్ రిస్ట్రిక్షన్స్. సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియోని. అప్లోడ్ అనే క్లిక్ చేసి ఇక్కడ కార్నర్ లో కనపడుతున్న మన ఫోటో మీద క్లిక్ చేస్తే యువర్ ఛానల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఛానల్ డాష్ బోర్డ్ లోకి వెళ్తాం. అక్కడ నుండి మేనేజ్ వీడియోస్ పేజీలోకి వెళ్తే మనం వీడియో అప్లోడ్ ఎంత % అయిందో చూడవచ్చు. తర్వాత మనం యూట్యూబ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూపిస్తుంది కదా టైటిల్ <6 words అని, అదే మనం అప్లోడ్ చేసిన వీడియో. దాన్ని టైటిల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాని అర్థం ఎడిట్ అని. దాని మీద క్లిక్ చేసి మన వీడియో డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది టైటిల్ ఇక్కడ 60 words లో ఉంది కదా, 60 characters లో పొరపాటున వర్డ్స్ అని టైప్ చేశాను. మా టైటిల్ని 60 characters ఉంటే మంచిది, కానీ మనం 100 characters వరకు ఎంటర్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ స్టూడియో యాప్లో మనం ఎడిట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి అసలు మనం అప్లోడ్ చేసే వీడియో బెండకాయ ఫ్రై కదా, జనాలు ఎలా సెర్చ్ చేస్తున్నారో చూద్దాం. ఈ బెండకాయ ఫ్రైని జనరల్ గా ఎలా సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ హిస్టరీ చూద్దాం. యూట్యూబ్ అనేది గూగుల్ తర్వాత అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. అంటే గూగుల్లో ఏదైనా దొరకకపోతే మనకి యూట్యూబ్ లోనే సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ. అందుకని ఇక్కడ సెర్చ్ హిస్టరీని బేస్ చేసుకుని మనం టైటిల్, డిస్క్రిప్షన్స్ యాడ్ చేద్దాం అనమాట. సెర్చ్ చేసినప్పుడు చాలా ఆటో సజెషన్స్ వచ్చాయి కదా. బెండకాయ ఫ్రై పక్కన ఏదైనా ఛానల్ నేమ్స్ వచ్చిన వాటిని ఇగ్నోర్ చేసి ఇదిగో ఈ బెండకాయ ఫ్రై ఇన్ తెలుగు అనే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసి యూట్యూబ్ స్టూడియో యాప్లోకి వెళ్ళి ఆ టైటిల్ దగ్గర ఈ కాపీ చేసుకుందాన్ని పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం వీడియో తెలుగులో ఉంది కాబట్టి మళ్ళీ యూట్యూబ్ యాప్కి వచ్చి మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో తెలుగులో సెర్చ్ చేస్తున్నా ఏదైనా కీవర్డ్ దొరుకుతుందని. మనకి బెండకాయ వేపుడు ఎలా చేయాలనే కీవర్డ్ దొరికింది, దాన్ని కూడా కాపీ చేసుకొని టైటిల్లో పేస్ట్ చేశాను. అంటే మెయిన్గా టైటిల్లో నేను 2 keywordsకి టార్గెట్ చేస్తున్నాను. ఎవరైనా బెండకాయ ఫ్రై ఇన్ తెలుగు అని టైప్ చేసినా లేదా తెలుగులో బెండకాయ వేపుడు ఎలా చేయాలని టైప్ చేసినా మన వీడియో సెర్చ్ రిజల్ట్స్లో కనపడేలాగా. సో ఇక్కడ ఈ టైటిల్ మొత్తం కాపీ చేసుకుని నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కాపీ పేస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ అంటే ఇంతతో ఈ టైటిల్ కాపీ పేస్ట్ చేయడంతోనే వెంటనే అయిపోలేదు. డిస్క్రిప్షన్ మనం 5000 characters వరకు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా యాడ్ చేద్దాం. అదే టైటిల్ అయితే 100 కాబట్టి 2-3 lines యాడ్ చేసాము. కాకపోతే ప్రొసీజర్ సేమే. టైటిల్కి ఎలా మనం ఆ 2 keywords యూట్యూబ్ సెర్చ్ ద్వారా తీసుకొచ్చాము, డిస్క్రిప్షన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసే కీవర్డ్స్ని కూడా యూట్యూబ్ సెర్చ్లోనే ఎతుకుదాం. అంటే ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై అని యూట్యూబ్లో కొట్టినాక వచ్చిన వీడియోస్ చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకసారి స్టడీ చేస్తే
జిగురులని బెండకాయ ఫ్రై అని, లేదా బెండకాయ ఫ్రై పల్లీలతో అని, బెండకాయ ఫ్రై ఎలా చేయాలని, ఇలా చాలా చాలా టైటిల్స్ వస్తున్నాయి కదా. వీటిని బేస్ చేసుకుని నేను యూట్యూబ్ సెర్చ్ లో ఎంటర్ చేసి చూస్తాను. వచ్చిన రిలవెంట్ కీవర్డ్స్ ని కాపీ తీసుకుని ఇక్కడ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను అనమాట. అలా ఎన్ని వస్తే అలా మ్యాక్సిమం వీలైనన్ని ఎక్కువే చేస్తాను. యాడ్ చేసుకొని సేవ్ చేస్తా. అంటే సేవ్ చేయటం వరకు, ఇది ఇంకా పబ్లిష్ కాలేదు, సేవ్ చేస్తున్నాను అంతే. సో డిస్క్రిప్షన్ రెడీ అయిపోయినట్టు. మన వీడియో ఇంకా పూర్తిగా రెడీ కాలేదు కాబట్టి దీని స్టేటస్ ని ప్రైవేట్ లేదా అన్లిస్టెడ్ లోనే ఉంచుతున్నాను. పూర్తిగా అంతా అయిపోయినాక దీన్ని పబ్లిష్ లేదా స్కెడ్యూల్ లోకి మారుస్తాను. నెక్స్ట్ ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం SEO కింద, సెర్చ్ ఇంజిన్ లో ఆప్టిమైజేషన్ లో. టైటిల్ డిస్క్రిప్షన్ లో మనం ఏ కీవర్డ్స్ కి ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నాము వాటిలో చాలా మన కంటెంట్ కి రిలవెంట్ గా చాలా దగ్గరగా ఉన్న కీవర్డ్స్ ని అప్ టు 500 వర్డ్స్ 500 క్యారెక్టర్స్ ఎంటర్ చేసుకోవచ్చు మనం. ట్యాగ్స్ ని బాగా రిలవెంట్ గా దగ్గరగా ఉన్నాయి, వీటికి సెర్చ్ వాల్యూ ఎక్కువ ఉంటది అనిపించిన వాటికి ఎక్కువ మంది వీటిని సెర్చ్ చేస్తారనిపించినవి కాపీ చేసుకున్న ట్యాగ్స్ ని ట్యాగ్స్ ఫీల్డ్ లో పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ కాకపోయినా మనమైనా టైప్ చేయొచ్చు. ఈచ్ కీవర్డ్ పర్ లైన్ లాగా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలన్నమాట. అలా అప్ టు 500 క్యారెక్టర్స్ వరకు మనం ఎంటర్ చేయొచ్చు ట్యాగ్స్కి. అది ట్యాగ్స్ గురించి పూర్తిగా మనం తర్వాత కాన్సెప్ట్కి వెళ్దాం. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇది కూడా సేమ్ కీవర్డ్స్ లాంటిదే. హ్యాష్ ట్యాగ్స్ అంటే మనం మన వీడియోని ఏ కేటగిరీస్ కిందకి వస్తుందో అనేది మనం యూట్యూబ్కి చెప్పటం అనమాట. ఇది కూడా ఉపయోగపడుతుంది మన వీడియో ఎక్కువ మందికి డిస్ప్లే అవ్వడానికి. ఆ హ్యాష్ ట్యాగ్ మీద ఒక హ్యాష్ ట్యాగ్, సపోజ్ హ్యాష్ బెండకాయ అని ఉందనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే ఆ బెండకాయ హ్యాష్ ట్యాగ్ వాడిన వాళ్ళందరూ సెర్చ్ రిజల్ట్స్ దాని కిందకి వచ్చేస్తాయి అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ సేమ్ బెండకాయ ఫ్రై చేసిన వాళ్ళంతా హ్యాష్ బెండకాయ అనే ట్యాగ్ పెట్టుకుని వాటిని ఇది బెండకాయ అని గ్రూప్ చేయటం, కేటగిరైజ్ చేయటం, ఇది బెండకాయ ఫ్రై అని. సో వీటిని యాడ్ చేయాలంటే మళ్ళీ వీటిని మనం దీనిలోకి యాడ్ చేయాలంటే మళ్ళీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి హ్యాష్ ట్యాగ్ ని యాడ్ చేయాలంటే మళ్ళీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి జనరల్గా ఏ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయో సెర్చ్ చేసుకోవచ్చు. ముందు సెర్చ్ చేసేటప్పుడు హ్యాష్ అని టైప్ చేసి దాని పక్కన మన బెండకాయ కాబట్టి బెండకాయ అని టైప్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ బెండకాయ హ్యాష్ బెండకాయ ఫ్రై అని 2 ట్యాగ్స్ చూపిస్తుంది. ఈ ట్యాగ్స్ నేను కాపీ చేసుకొని మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి డిస్క్రిప్షన్ ఎడిట్ చేసి డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే నెక్స్ట్ ఇది పబ్లిష్ చేసినప్పుడు ఏంటంటే ఈ హ్యాష్ బెండకాయ ఫ్రై కింద ఉన్న వీడియోస్ లో మన వీడియో కూడా యాడ్ అవుతుంది. సో ఎవరైనా ఆ విధంగా హ్యాష్ కీ ద్వారా సెర్చ్ చేస్తుంటే సెర్చ్ ఇంజిన్స్ కానీ ఇప్పుడు కానీ సెర్చ్ చేస్తున్నప్పుడు మన వీడియో కూడా వాటికి వాళ్ళకి కనపడే అవకాశం ఉంది. కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీగా యాడ్ చేయండి. ఇది ఉపయోగపడే కాన్సెప్ట్. ఇంకా ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎలా పనిచేస్తాయి అనేది మీకు కంప్లీట్ ఐడియా రావాలంటే మీరు ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు హ్యాష్ పక్కన కీవర్డ్ కనపడితే దాన్ని క్లిక్ చేసి చూడండి. ఏ వీడియోస్ కింద రిజల్ట్స్ లో సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చినాయో చూస్తే మీకు అర్థమవుతుంది హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు వాడతారు అనేది. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఒక ఎత్తు అయితే ఇక చెప్పుకోబోయేది ఇంకో ఎత్తు. ఇంకా అది చెప్పుకోబోయే ముందు మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంతవరకు మీలో ఎవరైనా ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం నా ఛానల్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయటం కూడా ఆలోచించండి. సరే, నెక్స్ట్ ఇంకా మనం చేయాల్సిన అతి ముఖ్యమైనది, ఇప్పటిదాకా మనం చేసిన వాటి వల్ల ఏమవుతుందంటే మన వీడియో యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ లో కనపడుతుంది. సెర్చ్ రిజల్ట్స్ లో కనపడినంత మాత్రాన యూజర్స్ క్లిక్ చేయాలని లేదు కదా, కొద్దిగా అట్రాక్టివ్గా కనపడాలి. అలా అట్రాక్టివ్గా కనపడాలంటే దానికి మనం ఒక థంబ్నెయిల్ పెట్టాలన్నమాట. అంటే మనం ఇందాక కొన్ని వీడియోస్ చూసినప్పుడు జిగురు లేని బెండకాయ ఫ్రై అని, ఈ కూర తింటే ఇంకా దబిడి లాంటి థంబ్నెయిల్స్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే కొద్దిగా జనాలకి అట్రాక్ట్ అయ్యి క్లిక్ చేస్తారు. సెర్చ్ రిజల్ట్స్ లో కనపడటంతోనే మన పని అయిపోదు, దాన్ని క్లిక్ చేసేలాగా చేయడంతోనే అదే అసలైన, అంటే 50% ఆఫ్ ద యూజర్స్ థంబ్నెయిల్ ద్వారానే వస్తారు. సెర్చ్ రిజల్ట్స్ లో కనపడటం వల్ల రారు, దాన్ని ఆ వీడియోని క్లిక్ చేయటం వల్ల వస్తారు అనమాట. అది నా ఉద్దేశం. ఈ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో అది తర్వాత చెప్పుకుందాం, కానీ ఈ వీడియోకి రిలవెంట్ గా ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. దానికి యూట్యూబ్ స్టూడియోలో మనం వీడియో ఓపెన్ చేసి ఇమేజ్ మీద ఉన్న పెన్సిల్ బొమ్మను క్లిక్ చేస్తే యూజ్ ఎగ్జిస్టింగ్ లాగా మనకి కొన్ని వీడియో యూట్యూబ్ కొన్ని క్యాప్చర్ చేసి మన వీడియోలోంచి కొన్ని ఇమేజెస్ ని క్యాప్చర్ చేసి థంబ్నెయిల్ గా పెట్టుకుంటారు అన్నట్టు సజెస్ట్ చేస్తుంది. అవి వద్దు, వేరే పెట్టుకోవాలంటే మనం కస్టమైజ్ థంబ్నెయిల్ అనే లింక్ ని క్లిక్ చేయాలి. ఇది మీరు ఫస్ట్ టైం అయితే వెరిఫై యువర్ ఐడెంటిటీ అని అడుగుతుంది, మొబైల్ లేదా ఈమెయిల్ వెరిఫికేషన్ ద్వారా. సరే, వెరిఫికేషన్ అయిపోయినాక మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసేసుకోవచ్చు.
తమ్నెయిల్ వెరిఫికేషన్ చేయకుండా మనం ఫస్ట్ టైం అయితే తమ్నెయిల్ క్రియేట్ చేయలేం, మార్చుకోలేం. యూట్యూబ్ బోర్డు ఏది డిఫాల్ట్గా ఇస్తే అదే పెట్టుకోవడం అనమాట. సో నా దగ్గర బెండకాయ ఫ్రై తమ్నెయిల్ లేదు కాబట్టి నేను ఏదో ఒక ఇమేజ్ పెడుతున్నా ఉదాహరణ. మీరు మాత్రం మీ వీడియోకి రిలవెంట్ గానే పెట్టండి, లేదు కదా అని ఏదో ఒకటి అప్లోడ్ చేయకండి. నా దగ్గర ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఇది నా దగ్గర ఇమీడియట్గా లేదు. అది ఒక ఉదాహరణకి నేను బెండకాయ ఫ్రై తీసుకున్నా, అందుకని నేను ఏదో ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. తమ్నెయిల్ అప్లోడ్ అయ్యాక సేవ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియో రెడీ అయిందనమాట, ఇంకా పబ్లిష్ కాలేదు. దాన్ని మనం పబ్లిష్ లేదా షెడ్యూల్ చేసుకుంటే ఇప్పటికిప్పుడు పబ్లిష్ చేయాలనుకుంటే పబ్లిష్ అనే ఆప్షన్ నొక్కొచ్చు, లేదంటే షెడ్యూల్ చేయాలనుకుంటే టైం అడుగుతుంది. ఏ జిఎంటీలో ఎన్ని గంటలకి పబ్లిష్ చేసుకుంటామని మనం ఇచ్చిన టైం ప్రకారం అది ఆటోమేటిక్గా ఆ రోజు ఆ టైంకి పబ్లిష్ చేసేస్తే మనం యూట్యూబ్లో వీడియోని ఎలా డిలీట్ చేయాలనే కాన్సెప్ట్ చెప్పుకోవాలి. అరే ఇప్పుడు పొరపాటున నేను ఉదాహరణకి ఇది మనకు రెలవెంట్ కాదు, బెండకాయ ఫ్రై అయిపోయి నేను బంతిపూ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఈ వీడియోని డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సందర్భం మీకు రావచ్చు. సో ఎలా డిలీట్ చేయాలో కూడా చూద్దాం. ఇక్కడ మనం యూట్యూబ్ స్టూడియో యాప్లోనే బేసిక్ సెట్టింగ్స్ నుంచి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్తే ఈ కింద కార్నర్లో ఇక్కడ ఈ కింద మనకి డిలీట్ వీడియో ఫ్రమ్ యూట్యూబ్ అనే లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది. ఎస్ అంటే పర్మనెంట్ గా డిలీట్ చేసేస్తుంది. అది మనం ఈరోజు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడం ఎలాగో చూసాం. అలాగే దానికి టైటిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి, నార్మల్ ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి, అలాగే థంబ్నెయిల్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా వీడియోని ఎలా డిలీట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ చూసాము. నచ్చినట్లయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైతే మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమయ్యేలాగే కింద కామెంట్స్ లో అర్థమైంది అని కొట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరొకసారి. అలాగే మీకు ఎప్పుడు ఉపయోగపడే కాన్సెప్ట్లే తీసుకొస్తాను. వీలైనంత వరకు మీకు టైం వేస్ట్ అయ్యే కాన్సెప్ట్లు కాకుండా మీకు ఉపయోగపడే కాన్సెప్ట్లే ఎల్లప్పుడూ తేవాలని ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మన నెక్స్ట్ వీడియోస్లో ఇప్పటి వరకు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో చూసాం. కాబట్టి మన నెక్స్ట్ వీడియోస్లో అసలు ఏ కంటెంట్ మీద మనం ఛానల్స్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను కొన్ని రాసి ఉంచాను ముందు చెప్పినట్టుగా, వాటిని డిస్కస్ చేద్దాం. అవి మీకు వర్కౌట్ అయితే మీరు చక్కగా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.